ప్రజా రవాణా వ్యవస్థకు రహదారులే జీవనాడి. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలోనూ వీటిది ప్రత్యేక స్థానమే. అలాంటి రహదారులను మరింత అభివృద్ధి పరిచేలా, వాహనదారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా, తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించేలా కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అందులో భాగంగానే హంసఫర్ అనే సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా జాతీయ రహదారులను అభివృద్ధి చేసేలా దీనికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద చేపట్టే పనులతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మరి హంసఫర్ పాలసీ కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది? తద్వారా ప్రమాదాలు కూడా తగ్గేందుకు అవకాశం ఉందా? ప్రస్తుతం జాతీయ రహదారుల వెంట ఎలాంటి పరిస్థితులున్నాయి? మీరు సుదూర ప్రయాణం చేస్తున్నారా? కుటుంబంతో కలిసి లాంగ్ జర్నీలకు వెళుతున్నారా? ఎల్లప్పుడూ జాతీయ రహదారులపై ప్రయాణిస్తూ ఉంటారా? అయితే వాటిపై మీకు అవసరమైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారా? టాయిలెట్లు, బేబీ కేర్ సెంటర్లు, ఈవీ స్టేషన్లు, పెట్రోల్ పంపులు లేక అవస్థలు పడ్డారా? అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలు కల్పించేలా హంసఫర్ అనే సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు. లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా మందికి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా దొరకట్లేదు. అది టాయిలెట్స్ అవనివ్వండి, రెస్టారెంట్స్ అవనివ్వండి, కఫేస్ అవనివ్వండి. దానికి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి అది హైవేస్ పక్కన ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ చాలా దగ్గర రెస్టింగ్ పాయింట్స్ అని, ఫుడ్ పాయింట్స్ అని పెడతారు. హంసఫర్ అంటే మన ప్రయాణం అని అర్థం. దీనికి అనుగుణంగానే ప్రయాణం సాఫీగా సాగేలా జాతీయ రహదారుల వెంబడి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. నూతన పాలసీ కింద హైవేలపై స్వచ్ఛమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల కోసం అవసరం మేరకు పెట్రోల్ పంపులు, వృద్ధులు, దివ్యాంగుల అవసరార్థం వీల్ చైర్లు, విద్యుత్ వాహనాల అవసరాలు తీర్చేలా, వినియోగం పెంచేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, సుదూర ప్రయాణికులు సేద తీరేలా, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు రెస్ట్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. పార్కింగ్ సదుపాయాలు, భోజన అవసరాల మేరకు ఫుడ్ కోర్ట్లు, ఏటీఎం కేంద్రాలు, వాహనాల రిపేరింగ్ షాపులు, ఔషధాల కేంద్రాలు వంటి సౌకర్యాలు కల్పించేలా హంసఫర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయాణికులకు మంచి ప్రయాణం, రోడ్డు మీద ఉన్న మంచి ప్రయాణంతో పాటు వాళ్ళకి ఎక్కడైనా దిగినప్పుడు టాయిలెట్స్ కానీ, తర్వాత ఆహారం భోజించడానికి మంచి రెస్టారెంట్స్ కానీ, వీటి ప్రోగ్రాం గురించి చక్కటి ప్రోగ్రాం కూడా ఈరోజు హంసఫర్ ప్రోగ్రాము నితిన్ గడ్కరీ గారు పాలసీని చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రయాణికులు హ్యాపీగా వెళ్ళి రోడ్డు సదుపాయాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి లేడీస్ కానీ, పిల్లలు కానీ బేబీ కేర్ సెంటర్స్, తర్వాత యూరినల్ సెంటర్స్ చాలా హైజెనిక్గా ఉండాలని చెప్పేసి ఒక పాలసీని రూపొందించడం జరిగింది. హంసఫర్ పాలసీతో జాతీయ రహదారుల వెంట మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కేంద్ర రోడ్లు రవాణా రహదారుల శాఖ మంత్రి తెలిపారు. తద్వారా ఆయా సౌకర్యాలు అందించే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు రానున్న రోజుల్లో మెరుగైన సేవలకు హంసఫర్ అనేది పర్యాయపదంగా మారనుందన్నారు. ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు జాతీయ రహదారుల వెంబడి సేవలు లభిస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. హంసఫర్ పాలసీతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు, ఏర్పాటు చేసే పెట్రోల్, ఫుడ్ కోర్ట్లు, వాహనాల రిపేరింగ్ షాపులు, ఫార్మసీలు, పెట్రోల్ పంపులు, డార్మటరీలు వంటి వాటి ద్వారా ఆయా వర్గాల్లో ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల అడ్డుకట్టకు హంసఫర్ పాలసీ దోహదపడనుంది.
ఈ పాలసీతో రహదారులు మెరుగుపరచడంతో పాటు డ్రైవర్లు అలసిపోయినప్పుడు సేద తీరేలా డార్మటరీలు, సేఫ్ పార్కింగ్ చర్యలు, ప్రమాదం జరిగినా సకాలంలో చికిత్స అందించేలా ఏర్పాటు లాంటివి రహదారి మరణాలను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. రహదారుల వెంట ఈవీ స్టేషన్ల ఏర్పాటుతో విద్యుత్ వాహనదారులు ఎదుర్కొంటున్న ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం చూపినట్లవుతుంది. తద్వారా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు హంసఫర్ పాలసీ దోహదపడుతుంది. సో ఈ అలాంగ్ ద నేషనల్ హైవే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి లోకల్ ఎకానమీస్ డెవలప్ చేయటం వల్ల, దీనివల్ల ఏంటంటే నేషనల్ హైవే మీద ఇది పాలసీ కింద చేయటం వల్ల దీనికి బ్యాంకర్స్ ఫండింగ్ ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ల్యాండ్ అలాట్ చేస్తే ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనుక నేషనల్ హైవే అథారిటీతో డిస్కస్ చేస్తే ఈ పాయింట్స్ అన్నీ కూడా అలాంగ్ ఆల్ నేషనల్ హైవేస్ వీళ్ళు కానీ ఐడెంటిఫై చేసి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ప్యాసింజర్ కన్వీనియన్స్ పెరుగుతున్న పాటు లోకల్ ఎకానమీకి బూస్ట్ అవుతుందండి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, సేఫ్టీ పెరుగుద్ది, కన్వీనియన్స్ అండ్ ట్రాఫిక్ పెరుగుద్ది. అండ్ అవర్ హైవేస్ విల్ బి మోస్ట్ ఫ్రెండ్లీ హైవేస్ అండ్ కంఫర్టబుల్ హైవేస్ టు ట్రావెల్. ఇంటర్నేషనల్ హైవేస్ అన్నింటిలో కూడా ప్రపంచ దేశాల్లో మన హైవే ద బెస్ట్ హైవే కింద తయారు చేసి స్కీమ్ కింద గడ్కరీ గారు ఆల్రెడీ మన రోడ్ నెట్వర్క్ బాగా పెరుగుతుంది కాబట్టి రోడ్ నెట్వర్క్ సేఫ్గా చేయటం, కంఫర్టబుల్గా చేయటం, హ్యాపీ ట్రావెల్ చేస్తానికి ఆయన ఈ పాలసీ తీసుకొచ్చారండి. ఇది మనం కానీ అడ్వాంటేజ్ తీసుకుంటే లోకల్ ఎకానమీ చాలా బూస్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, కన్వీనియన్స్, సేఫ్టీ పెరుగుద్ది, ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. దీనివల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ విల్ బికమ్ మోర్ సేఫర్ అండ్ మోర్ ప్లెజెంట్. ప్రయాణికులకు సౌకర్యవంతంగా, ఆహ్లాదంగా ప్రయాణం జరగడంతో పాటు శుభ్రమైన రహదారులతో కాలుష్య నివారణకు అవకాశం ఉంటుంది. ఇక జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే ఆయా సెంటర్ల సేవలు ప్రయాణ సమయంలో వాటి రాకను తెలుసుకునేలా, ముందే బుకింగ్, ఆర్డర్లు చేసుకునేలా రాజ్మార్గ్ యాప్ ఉపయోగపడనుంది. ప్రయాణికులకు సేవలందించేలా తీసుకొచ్చిన ఈ యాప్లో ఆయా సెంటర్ల ఫీడ్బ్యాక్ను అందించవచ్చు. ఫుడ్, డార్మెటరీ, మెకానిక్ షాపులు, పెట్రోల్ పంపులు సేవలకు సంబంధించి కూడా రేటింగ్ ఇచ్చే అవకాశం ప్రయాణికులకు ఉంటుంది. దాంతో పాటు ఆయా సెంటర్లను అధికారులు ఆకస్మికంగానూ తనిఖీ చేసే అవకాశం ఉంది. ప్రయాణికులు, వాహనదారులకు అందించే సేవలను అధికారులు తనిఖీలు చేస్తూ సేవల మెరుగుదలకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హంసఫర్ పాలసీ ద్వారా జాతీయ రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నదే పాలసీ ప్రధాన ఉద్దేశమని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇందులో మెయిన్ దాని ఉద్దేశం ఏంటి అంటే సేఫ్టీ అండ్ కంఫర్ట్. సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫర్ ఆల్ ది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, ప్రయాణిస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దీన్ని భారతదేశం మొత్తంలో 950 ప్లేసెస్ లో బే సైడ్ ఎమ్యూనిటీస్, అలాంటి WSS అంటారండి, 950 WSS నిర్మించడం జరుగుతుంది. దీనిలో భారతదేశంలో గవర్నమెంట్ వారికి చాలా చోట్ల ల్యాండ్స్ ఉండడంతో, హైవేస్ పక్కన చిన్న చిన్న ప్లేసెస్ మనకి ఎలాగో ఉండడంతో వాళ్ళు అలాంటి ప్లేసెస్ లో, ఆ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిర్మించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఏమీ ఖర్చు పెట్టకుండా దాన్ని ఒక నూతన రెవెన్యూ మోడల్ లో తీసుకురాబోతుంది. ఈ రెవెన్యూ మోడల్ ఏంటి అంటే ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక పార్కింగ్ లాట్, మనకి ఒక బేబీ కేర్ సెంటర్, ఒక రెస్టారెంట్, ఒక హైజీన్ వాష్రూమ్, ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. దీనికి థర్డ్ పార్టీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి చాలా మంది సర్వీస్ వెండర్స్ కూడా ఇప్పుడు అంతా కూడా టెండర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణాలు, అభివృద్ధికి కేంద్రం గత కొన్నేళ్లుగా అధిక ప్రాధాన్యమిస్తోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో జాతీయ రహదారుల పొడవు 60% పెరిగింది. 2014లో 91,087 కిలోమీటర్లుగా ఉన్న నేషనల్ హైవేలు డిసెంబర్ 2023 నాటికి 1,46,145 కిలోమీటర్లకు చేరుకున్నాయి. 4 అంతకంటే ఎక్కువ లైన్లు ఉన్న జాతీయ రహదారుల పొడవు 2014లో 18,387 కిలోమీటర్లు ఉంటే 2023 డిసెంబర్ నాటికి 2.5 రెట్లు పెరిగి 46,179 కిలోమీటర్లకు చేరుకుంది. హైస్పీడ్ కారిడార్ల పొడవు 2014లో 353 కిలోమీటర్లు కాగా 2023 నాటికి 3,913 కిలోమీటర్లకు పెరిగింది. ఇక 2 లైన్ల కంటే తక్కువ ఉన్న హైవేల పొడవు 30% నుంచి 10%కి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 13,814 కిలోమీటర్ల మేర కొత్తగా హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా డిసెంబర్ వరకు 6,217 కిలోమీటర్లు పూర్తి చేశారు. జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారు. తెలంగాణలోని హైవేల కోసం 7,394 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది.
జాతీయ రహదారులపై మౌలిక వసతులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణ సమయంలో టాయిలెట్లకు వెళ్లాలన్నా, వాహనం మరమ్మతుకు గురైనా, ఇంధనం అయిపోయినా, పార్కింగ్ చేయాలన్నా సౌకర్యాలు ఉండవు. ఆకలేసినప్పుడు తినాలన్నా ఆహారం కూడా దొరకని పరిస్థితులుంటాయి. సరుకు రవాణా చేసే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. ఇక ఏ సమయంలో ఏ ప్రమాదం తలెత్తుతుందో, ఎంతమంది మరణిస్తారో కూడా ఊహకందదు. అలాంటి పరిస్థితులు ఉన్న జాతీయ రహదారులను మెరుగుపరిచేలా, వాటిపై మౌలిక సౌకర్యాలు కల్పించేలా తీసుకొచ్చిన హంసఫర్ పాలసీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రమాదాలు, ప్రమాద మరణాలు తగ్గిన హంసఫర్ పాలసీ సక్సెస్ అయినట్లుగానే భావించాలి. ఇది జరగాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందేనని రహదారి భద్రతా నిపుణుల అభిప్రాయం.